చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఆడవాళ్లే పూజ చేస్తుంటారు. అసలు నిజంగా ఆడవాళ్లే పూజ చేయాలా, మగవారు చేయొచ్చా? అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక పరంగా? ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో, ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఓకే, ఎంత? 50%. 50%. ఏదైనా పాపం చేశాడు అనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. అదెలా ప్రభుజీ? మరి పుణ్యం అయితే పుణ్యం 50% వెళ్తుంది, పాపంలో వెళ్ళదు. ఓకే. స్త్రీ చేసిందనుకోండి పుణ్యం, 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, దాంట్లో 50% హస్బెండ్కి వెళ్తుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? బాగా అనిపిస్తున్నట్టుంది మీకు.